మత కల్లోలాలపై కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్టులపై పోలీసుల అరాచకం రోజురోజుకి మితిమీరిపోతుంది. మొన్నటికి మొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ 5 జర్నలిస్టులను అరెస్టు చేసి నిర్బంధిస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అక్రమాలపై స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న అమిత్ శర్మ అనే జర్నలిస్ట్ పై రైల్వే పోలీసులు ఏకంగా భౌతిక దాడికే దిగారు. మంగళవారం రాత్రి తన పనిలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న అమిత్ శర్మను సివిల్ డ్రెస్ లో ఉన్న రైల్వే పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా దాడికి దిగిన పోలీసులు అమిత్ ను ఇష్టం వచ్చినట్టు తిడుతూ గొడ్డును బాదినట్లు బాదుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమిత్ పై అడ్డగోలుగా దాడి చేసిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతర కథనం రాశాడంటూ అమిత్ ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సహచర జర్నలిస్టులు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ హరించుకుపోతోందని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందే ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసి నిరసన తీవ్ర స్థాయికి చేరడంతో తెల్లవారగానే పోలీసులు అమిత్ ను విడిచిపెట్టారు. అయితే రాత్రంతా జైల్లో పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ అమిత్ మీడియా ముందు వాపోయాడు. సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు తన చేతిలో ఉన్న కెమెరాను లాక్కొని నేలకేసి కొట్టారని, దాన్ని అందుకోవడానికి ప్రయత్నించగానే తనను చుట్టుముట్టి దాడికి దిగారని తెలియజేశాడు. పోలీసులు అత్యంత పైశాచికంగా ప్రవర్తిస్తూ తన నోట్లో మూత్రం కూడా పోశారని అమిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. న్యూస్ 24 ఛానల్లో స్టింగర్ గా పనిచేస్తున్న తాను 10 రోజుల కిందట రైల్వే స్టేషన్ లో పోలీసుల అక్రమాలపై కథనం రాశానని, దానికి సంబంధించిన ఫుటేజీ ఆధారాలు పోలీసులు పగలగొట్టిన కెమెరాలో ఉన్నాయని మీడియా ముందు వాపోయాడు. అయితే తమ అసలు భాగోతం బయటపడొద్దని దాడికి దిగిన పోలీసులు అమిత్ శర్మపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అవమానపరిచేలా రాశాడంటూ అరెస్టు చేయడం యూపీలో పత్రికా స్వేచ్ఛపై యోగి ప్రభుత్వపు నిరంకుశత్వాన్ని తెలియజేస్తుంది. వారం కిందట యూపీ సీఎం యోగి రోజు తనతో ఫోన్ మాట్లాడతాడని, తనను పెళ్లి చేసుకుంటాడని ఓ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట విలేకరులకు వెల్లడించింది. అయితే దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ ప్రశాంత్ కనోజీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి మొదలైన అరెస్టుల పర్వం ఆ తర్వాత ఆదిత్యనాథ్ ను కించపరిచేలా వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ నేషనల్ లైఫ్ ఛానల్ అధిపతి ఇషా సింగ్ ని, ఎడిటర్ అనుష్ శుక్లాలతో సహా మరో 2 యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సరియైన ఆధారాలు లేకుండా జర్నలిస్టులపై పోలీసుల ఓవర్ యాక్షన్ కొనసాగుతున్న కాలంలో నిన్నటి చర్య దానికి పరాకాష్టే అని చెప్పాలి. ఎన్కౌంటర్ల పేరుతో చిల్లర దొంగలను అణచివేసినట్లు పోలీసుల బల ప్రయోగంతో మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్న యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగ ధర్మాలకు బద్ధ విరుద్ధంగా ప్రవర్తిస్తూ పత్రికా స్వేచ్ఛను గంగలో కలుపుతున్నాడు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.